బాబు గారికి తోడుగా బాబు గారికి తోడుగా బాబు గారికి తోడుగా బాబు గారికి తోడుగా పౌర హక్కులను సైకో పోవాలి సైకో పోవాలి ప్రైవేట్ ప్లేస్ మనం ఎవరికైనా యాజమాన్యం కాల్ జాగ్రత్త ఏది ఏమి చేయలేము అన్ని ప్రేక్షక పాత్ర చెప్పాలా ఇప్పుడు నాకు చేస్తున్నారు మిమ్మల్ని కాదని మేమేం చేయము. తర్వాతనే నేను ఒక మాట మీరు చెప్పి మీ మాట తీయకుండా పోయింటే మీరేం చేసినా మీరు తక్కువ మాట సార్. ఒక బ్యానర్ వేసేదానికి మేము కూడా 10 సార్లు పర్మిషన్, వాళ్ళకైతే పర్మిషన్ ఏం తీసుకోవాలి చూస్తాము సార్. ఈ మాదిరిగా ఒంటి పోకడు ఎప్పుడు పోలేదు సార్. మరి ఇంత ఘోరంగా ఉండకూడదు. ఈ ప్రభుత్వంలో మేము ఉంటాము పోతాము. ఉద్యోగస్తులు మీరు పర్మిషన్ ఉంటారు, మీరు అన్ని ఉద్యోగం చేయాలా. కానీ ఇంత మాత్రం ఎప్పుడు లేదు సార్. సార్ మేము అడిగినాము, సార్ చెప్పినారు. ఈ ప్రభుత్వంలో చేయలేదు సార్. చేయలేదు సార్. అది వాడు అసలు తప్పు చెప్పాము సార్. మీరు చేయలేదు చెప్పలేదు సార్. ఒక ఫోన్ చేసి ఎత్తి మేము తీకపోయింటే మీకు ఫోన్ అడ్వాన్సులు అయ్యింది, మేము మాట్లాడి ఆయన బేషరతుగా కరిగిన ముత్యంలో బయటకు వస్తారు. ఆయన రిలీజ్ చేసే వరకు ఈ పలమనేరు పట్టణంలో ఖచ్చితంగా రిలే నిరాహార దీక్ష చేస్తాము. అమర్నాథ్ రెడ్డి గారు ఆదేశించారు. మేము ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని కూడా ఈ సమావేశంలో తెలియజేస్తున్నాము. రేపటి ఇంకా రిలే నిరాహార దీక్షలు యథాతథంగా ఉంటాయి. దీంట్లో ఎక్కడ వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా బాబు పైన మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన భారీ కుట్ర జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రజలకు తెలియజేసి ఈ పౌర హక్కుల భంగం కలిగించకుండా ఏదైతే ఉందో ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడ
ప్రజా సౌకర్యార్థము ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రోజు మహానుభావుడు అంబేద్కర్ విగ్రహం పక్కన ఆర్ఎన్బి స్థలం ఆనుకొని రోడ్డుకి పక్కగా మేము ఒక రిలే నిరాహార దీక్ష చేసినాం. ఈ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఎవరికి ఎటువంటి ప్రజా సౌకర్యానికి గురి కాకుండా మా ఆందోళన ఏదో మా నిరసన మేము తెలియజేస్తే ఈ రోజు పొద్దున్న కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగినది. అయ్యా ఈ విధంగా మేము రిలే నిరాహార దీక్షలు చేసుకుంటామంటే అందులో భాగంగానే ఇప్పుడు పొద్దుపోయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారి పోలీస్ డిపార్ట్మెంట్ వారి మాట మాత్రమైనా చెప్పకుండా అక్రమంగా మా టెంట్లు తొలగించినారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒక పౌరుడు నిరసన హక్కు తెలియజేసే హక్కు లేదా అని నేను అడుగుతున్నాను. భావశాస్త్ర ప్రకటనను హరిస్తున్నారు. ఈ అధికారంలో ఒకసారి గుర్తించుకోవాలా. మీ హక్కులు మాకు కూడా హక్కులు ఉంటాయి. మీకు ఎటువంటి ఉద్యోగాల్లో హక్కులు ఉంటాయో పౌర హక్కులైన మాకు కూడా ఉంటాయి. ఇది ఎంత మాత్రమో సబబు ఒకసారి అడుగుతున్నాము. మీరు మాట మాత్రమే తప్పకుండా కోసేసి మా ఏదైతే ప్రాపర్టీ ఉందో డ్యామేజ్ చేసినారో మేము దీన్ని వదిలిపెట్టాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే ఈ రాష్ట్ర ప్రజలారా కళ్ళు తెరవండి. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరైతే కుల సంఘాలు ఉన్నారో ప్రతి ఒక్కరూ గొంతెత్తి మాట్లాడండి. ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అడుగుతున్నారు చంద్రబాబు గారి అక్రమ అరెస్టు గురించి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలంతా కూడా మాకెందుకని ఉన్నారు. మీ మౌనము ఈ రాష్ట్రానికి శాపం అని కూడా మేము ఈ సభంగా తెలియజేసుకుంటూ మేము మా టెంట్ తొలగించేందుకు తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తున్నాము. ఇటువంటివి మళ్ళీ అవలంబిస్తే మీరు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తాము, ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ మేమంతా ఈరోజు తీవ్రంగా అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎదుర్కొంటాము. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కూడా. జై హింద్, జై భారత్.